ఫస్ట్ మనకి వేసింది ఏంటంటే అందరూ కూడా తల్లిదండ్రులు వేసుకోవాలి. ఫస్ట్ బుర్రలు వేసుకొని లైన్లో వేసుకోవాలి. ఇలా కాదు, ఇలా అడవిలాగా ఉంటే కష్టం. ఎలా వేసుకోవాలి? లైన్లో బెడ్ సిస్టమ్ వేస్తే ఓకే, గుడ్. బెడ్ సిస్టమ్ మీరు వేయలేము, కష్టంగా ఉందన్న పక్షంలో తాడు పట్టుకొని, తాడు ఓకేనా, తాడు పట్టుకొని ఇలా పొడవు ఉందనుకోండి మీకు దూరం కాబట్టి ఈ లైన్లో వేసుకోండి ఇలాగా కదా. 2 మడులు చేసుకోండి, 2-3 మడులు చేసుకొని తాడు పట్టుకొని, ఒక తాడు పట్టుకొని అడుగు దూరం పెట్టుకుని వేసుకోవాలి దుంపలు. అడుగు అంటే అడుగు దూరం పెట్టుకుని వేసుకోవాలి మీరు, ఓకేనా. ఉదాహరణకి ఆయన అనుకోండి, మీ పేరు అంటాడు, మీ పేరు బాలమ్మ, ఆయన మేమున్నాం, తాడు ఇలా పట్టుకుంటాం, ఓకేనా. ఆ తాడు మీద దుంపలు పెట్టుకుంటూ వెళ్తాం మనం, ఓకేనా. మళ్ళీ అడుగు గ్యాప్ ఇస్తాం, తాడు మారుస్తాం, మళ్ళీ దాని మీద దుంపలు అలా పెట్టుకుంటూ వెళ్తాం, ఓకేనా. పెట్టేసిన తర్వాత ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఆ దుంపలు మళ్ళీ తగ్గేసి అక్కడే పెట్టేయాలి. అలా లైన్లో వేసుకోవాలి, ఓకేనా. 3 వరుసలు వేస్తారు, 3 వరుసలు వేస్తారు. వేసిన తర్వాత ఒక వరుస వదిలేయాలి, ఒక వరుస వదిలేయాలి. అది మనము పారతో మళ్ళీ కాలువ తీసుకోవాలి. మనం మొక్క వస్తుంది కదా, మొక్క వచ్చిన తర్వాత దాన్ని మనం కాలువ తీసుకోవాలి. మనం ఇందాక ఎక్కడైతే వరుస వేయలేదో అక్కడ మనం కాలువ తీసుకోవాలి. అప్పుడు మనకి మీకు బెడ్ వస్తుంది. అర్థమైందా? ఎవరికి అర్థం కాలేదు? అదే కదా, తాడు పెట్టుకొని దుంపలు వేసుకొని అడుగు గ్యాప్ ఇచ్చి మళ్ళీ తాడు పెట్టాలి, అడుగు గ్యాప్ ఇచ్చి మళ్ళీ తాడు పెట్టాలి. 3 వరుస అయిపోతాయా? ఒక వరుస వదిలేయాలి. మళ్ళీ 4, 5, 6, 7, 8, 9 అలా మీరు వరుసలు వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ మొక్క ఉందా ఇలా దగ్గర ఉండకుండా దూరం ఉంటుంది, మీకు తెగులు రాదు, ఓకేనా. మన ఇప్పుడు కొన్ని ప్లాట్లు ఉన్నాయి మనకి వరుసలు వేసేవి, దాంట్లో తెగులు వచ్చింది ఇలాగా మల్లేష్ గారు? రాలేదు. మీరు ఎప్పుడైనా చూసారా బెడ్లో వేసింది? బెడ్లో ఎవరు వేసారు? బెడ్లో వేసాను సార్. బెడ్లో వేసారు. తెగులు వచ్చిందా లాస్ట్ టైం ఇలాగ మీకు? మరి ఎందుకు వేసారు ఇప్పుడు మీరు? అది ఓకే, టైం సరిపోతుంది. టైం ఇప్పుడు బాగుందా? ఇప్పుడు టైం సరిపోయింది కానీ దిగుబడి సరిపోదు మీకు అలా. మీరేంటంటే బెడ్లు వేయలేకపోయినా సరే ఇందాక చెప్పారు మీకు పద్ధతి, ట్రాక్టర్ రావట్లేదు లేకపోతే అంటే తాడు పట్టుకొని వేసుకోవాలి. మీరు వేసుకొని 3 వరుసలు వేసి 4వ వరుస వదిలేసి వేసుకున్న తర్వాత మొత్తం పెద్దగా అప్పుడు పార్తో కాలువ తీసుకోవాలి. మీరు మధ్యలో మీకు ఎక్కువ వాటర్ ఉన్నా సరే అది బయటకు వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఏం చేయాలి మీరు? ఫస్ట్ మనం ఆ లైన్లో వేసుకోవాలి, ఓకేనా. అలాగే మీరు ఏంటంటే ఈ విత్తనాలు కుళ్ళిపోకుండా మన దగ్గర ట్రైకోడర్మా అనే పౌడర్ ఉంటుంది. ఆ పౌడర్తో విత్తనం కూడా చేసుకోవచ్చు. పౌడర్ ట్రైకోడర్మా పౌడర్ అంటారు. మీకు సచివాలయాలు కూడా ఇస్తున్నారు, మంచి గ్రామ సచివాలయాలు ఇచ్చి ఎవరికైనా పౌడరు ఇవ్వలేదు, గ్రామ సచివాలయాలు కూడా ఇస్తారు. ఆ పౌడర్ ఏంటంటే విత్తనాలు ఉంటాయి కదా మనకి, దుంపల్లో కలుపుకొని వేసుకుంటే మనకి దుంపకులు రాకుండా ఉంటుంది. మీరు ఫస్ట్ లైన్లో వేసుకుంటే సగం సమస్యలు తీరిపోతాయి మీకు. ఫస్ట్ ఈ తెగులు రాకుండా ఉంటుంది. ఈ తెగులు పేరు వచ్చేసి తాటాకు తెగులు. ఇది ఏంటిది? తాటాకు తెగులు. స్టార్టింగ్ మనకి ఎలా ఉంటుంది? చిన్న మచ్చలు వస్తాయి, చిన్నవి, అలా పెరిగే కొద్దీ మొత్తం అంతా కలిసిపోయి నిండిపోతాం అన్నమాట, ఓకేనా. యాక్చువల్గా మనకి ఏంటి, మనం ఎప్పుడు అవుతాం? మనం పండగ తర్వాత అవుతాం మనం కదా. పండగ తర్వాత ఇలా అవ్వాలి మనకి. ఇప్పుడు మనం ఇంకా పండగ 3 నెలలు టైం ఉంది కానీ అప్పుడే మొత్తం అంతా చెట్టు అంతా ఎండిపోయి చచ్చిపెట్టి అయిపోయింది అనమాట. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇలా ఉండడం వల్ల ఇప్పుడు ఈ ఆకు ఉందా, ఈ ఆకే కదా మనకి ఆహారం మొక్కకి. ఈ ఆకు కనుక బాగలేదు కదా దుంప మీకు పెద్ద అవ్వదు అనమాట. అంచేత ఆకు ఎప్పుడైతే మీకు ఎండిపోయిందో దుంప తగ్గిపోతుంది దిగుబడి. అంటే ప్రతి ఒక్కరు కూడా అలా లైన్లో వేసుకోవాలి. ఫస్ట్ అలాగా లైన్లో వేసుకోవాలి. ఎంత దూరం పెడతారు లైన్కి? అడుగు దుంపకి అది అడుగు పెట్టుకుంటారా? అడుగు పెట్టుకుంటే పర్వాలేదు, 6 అడుగు పెట్టుకున్నా ఓకే. ఇలా లైన్ వేస్తారు కదా, లైన్లో దుంపకి 6 అడుగు పెట్టుకున్నా పర్వాలేదు, అడుగు పెట్టుకునే ఇబ్బంది లేదు. ఇంకప్పుడు మీరు ఏం చేయాలంటే, మీరు ఏమనుకుంటారు, మేము దూరం పెడతాను కాబట్టి దిగుబడి మాకు తగ్గిపోద్ది అనుకుంటారు. కాదు, మీరు దూరంగా పెడితే మొక్కకి ఏంటంటే ఎక్కువ ప్లేస్ ఉంటుంది కదా, దుంప బాగా ఊరుతుంది. అదవుతుందా? దాంతో పాటుగా ఇప్పుడు ఈ పొలంలో మీకు ఇంకెక్కడైనా కంది కానీ మొక్కజొన్న కానీ కనిపిస్తుంది ఇక్కడ మీకు? మొక్కజొన్న ఉంది సార్. అటు ఎక్కడైతే ఈ ఖాళీ లైన్లు అనుకున్నాం కదా మనం, లైన్లో మీరు మొక్కజొన్న వేసేసుకోవచ్చు, ఓకేనా. మొక్కజొన్న వేసుకుంటారు, కంది వేసుకుంటారు,
ఇంకా వేసుకుంటారు, మీరు ఏదనుకుంటే అది వేసుకోవచ్చు. దాంట్లో మిరపకాయలు వేసుకోవచ్చు, ఉల్లిపాయలు వేసుకోవచ్చు, మొక్కజొన్న వేసుకోవచ్చు, కందులు వేసుకోవచ్చు, ఏదైనా లైన్ల మధ్యలో వేసుకోవచ్చు. మీరే అనుకుంటారంటే లైన్కి లైన్ గ్యాప్ ఎక్కువ ఉంది కదా, ప్లేస్ వేస్ట్ అయిపోతుంది అనుకుంటారు. మీరు ప్లేస్ వేస్ట్ అవ్వదు, ఆ ప్లేస్లో మీరు వేరే మొక్క వేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ తెగులు ఉంది కదా, ఈ తెగులు అనేది ఈ మొక్క వచ్చింది అనుకోండి వేరే మొక్కకి వెళ్ళదు, ఎందుకంటే మధ్యలో మొక్కజొన్న ఉంటుంది కదా, ఇంకా ఆ మొక్కజొన్న వల్ల వేరే మొక్కకి వెళ్ళదు అనమాట. అర్థమైందా? అలా మీరు వేసుకోవాలి అందరూ కూడా, అప్పుడు మీకు తెగులు తగ్గుతుంది ఖచ్చితంగా. అది దాంతో పాటుగా మీరు మన పొలానికి బలం కోసం ఏం వాడుతున్నారు? మీరు బలం కోసం ఇది వర్మీ కంపోస్ట్ వాడుతున్నారు సార్. ఏం వాడుతున్నారు? వర్మీ కంపోస్ట్ నార్మల్ వాడుతున్నారు కంపోస్ట్ ఎవరు వేశారు? అంటే జస్ట్ మిక్స్ కాకుండా కౌడన్ వేసేస్తున్నారు. ఎవరైనా ఏదైనా వేసారా? ఏం వేయలేదు. లేదు. ఇస్తే దీనికి బలం వస్తుంది. ఈ మొక్కకి మనకి జ్వరం వచ్చింది అనుకోండి, మనం ఏం తింటాం? పళ్ళు తింటాం, పాలు తాగుతాం, లేకపోతే బ్రెడ్ రొట్టెలు తింటాం కదా జ్వరం వస్తే. మరి దీనికి రోగం వస్తే మరి బలం ఎక్కడ వస్తుంది? దీనికి బలం లేకపోవడం వల్ల ఇవన్నీ వస్తాయి అన్నమాట. బలం ఉండాలి దీనికి. బలం కోసం మనం ఏం చేస్తున్నాం? భూమికి బలం కోసం ఏదో వేసామా? చెప్పండి, చెప్పండి. ఏం వేయలేదు. యూరియా, డిఏపి అలాగే వాటర్. కాబట్టి మీరు అందరూ కూడా మీకు పేపర్ ఇచ్చాం కదా, ఈ పేపర్లో మీకు జీవామృతం అని ఉంది ఒకటి. ఇది ఏంటంటే ఆవు పేడ. ఆవులు ఉన్నాయా మీకు? ఆవులు ఉన్నాయి కాబట్టి ఆవు పేడ, ఆవు మూత్రము, బెల్లము, శనగపిండి ఇవి కలిపేసి మనం జీవామృతం చేసుకోవచ్చు. ఓకేనా? దాని ఖర్చు ఎక్కువైపోతుంది, మహా అయితే 100 రూపాయలు అవుతుంది ఖర్చు. అది తయారు చేసుకొని అది మీరు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. మీకు స్ప్రేయర్లు ఇచ్చాము మనం. ఎవరికి ఇచ్చాం స్ప్రేయర్లు? మరి స్ప్రేయర్ మీకు ఇచ్చాం కదా మనం సంస్థ తరఫున. వాడుతున్నారు అవి అమ్మిసారు ఎవరికైనా? చర్చకి వస్తేప్పుడు మేము వాడుతున్నాం సార్. ఉన్నాయి కదా. ఈ పాపులర్స్లో జీవామృతం అంటే ఏంటి, అది ఎలా తయారు చేసుకోవాలి అని రాసి. జీవామృతం అంటే ఆవు పేడ ఉంటుంది కదా, 10 కేజీలు ఆవు పేడ తీసుకుంటాం, 10 లీటర్లు ఆవు మూత్రం తీసుకుంటాం. అది ఒక డ్రబ్లో వేసి దాంట్లో నీళ్ళు కలిపేసి దాంట్లో బెల్లము, శనగపిండి వేసి 4 రోజులు ఉంచిన తర్వాత దాన్ని మనం స్ప్రేయింగ్ చేసుకోవచ్చు పొలంలో, స్ప్రేయర్లో వేసి. అదే మీరు యూరియా బస్తా ఎంత? మీకు యూరియా బస్తా డిఏపి బస్తా ఎంత? 16 మీరు వెళ్ళి తెచ్చుకోవాలా? నర్సీపట్నం వెళ్ళాలా? ఇప్పుడు లేకపోతే ఖర్చే కదా. అలా కాకుండా మీ ఊరు ఆవులు ఉన్నాయి కాబట్టి ఈ ఆవు పేడ, ఆవు మూత్రంతో మీరు తయారు చేసుకుని మీరే పిచికారి చేసుకోవచ్చు. ఈ స్ప్రేయర్లు కూడా ఇచ్చాం మనం మన సంస్థ తరఫున. దాన్ని జాగ్రత్తగా వడగట్టుకొని స్ప్రేయింగ్. అంతేగాని స్ప్రేయర్లో పేడ వేస్తారు అనుకోండి, మీరు స్ప్రేయర్ పోతుంది. స్ప్రేయర్లో పేడ పోసి పడుతుంది. దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి నీట్గా. ముందే గుడ్డతో ఫిల్టర్ చేసుకొని ఆ స్ప్రేయర్తో పాటు మీకు జగ్ కూడా ఇస్తారు, ఫిల్టర్ జగ్ ఒకటి. దాంట్లో పోసుకొని ఫిల్టర్ చేసుకొని ఈ జీవామృతం అనేది స్ప్రేయింగ్ చేసుకోవాలి. దీనికి నెలకు ఒకసారి కనీసం చేయాలా? నెలకి ఒకసారి, నెలకి 2 సార్లు చేస్తే మంచిదే. అలా ఎన్నిసార్లు చేస్తారు మీరు? ఎన్నిసార్లు? ఎప్పుడు వేస్తారు ఇది మీరు? ఏ నెలలో వేస్తారు ఇది మీరు? మే ఎండింగ్లో వేస్తారు. వేసిన తర్వాత మొలకొస్తారు మనకు 20 రోజులు పోయిన తర్వాత. మొక్క ఒక అడుగు అయిన తర్వాత నుంచి మీరు ప్రతి నెల స్ప్రేయింగ్ చేసుకుంటే జీవామృతం అనేది మొక్క పచ్చగా వస్తుంది. పసుపుగా ఉండదు, పచ్చగా ఉండాలి. అవునా? అలా ఉండాలి మొక్క పచ్చగా, ఇలా పసుపుగా ఉండకూడదు. ఓకేనా? పసుపు అంటే పసుపుగా ఉండాలా? పచ్చగా ఉండాలా? అలా పచ్చగా ఉండాలి. ఓకేనా? అలా పచ్చగా ఉండాలి. మీరు అవి ఉన్నాయి కదా, అవి ఉన్నాయా? నయా పైసలు ఉన్నాయి కదా, ఆ ఆకులు కూడా మీరు కట్ చేసి వేసుకోవచ్చు దీంట్లో. అది కూడా ఎరువే మీకు. ఆ ఆకులు ఉన్నాయి కదా, అది కట్ చేసేసి మీరు వేసుకున్నారు అనుకోండి పొలంలో, అది కూడా కుళ్ళిపోయి మీకు ఎరువు అవుతుంది. మీకు ఎప్పుడు మీరు నాటుతారు కదా దుంపలు, ఆ కొమ్మలు తీసేసి పైన అలా పెట్టేశారు అనుకోండి, మీకు కలుపు రాకుండా కూడా ఉంటుంది మీకు. జీవామృతం అందరూ చేస్తారు. జీవామృతం చేస్తాం. సో మీరు ఫస్ట్ నుంచి లైన్లో వేసుకోవాలి, తల్లిదంపలు వేసుకోవాలి. అలాగే జీవామృతం అనేది మీరు వాడాలి పొలానికి, యూరియాకి, డిఏపికి బదులుగా. ఓకేనా? అలాగే మీరు ఆ పచ్చిల చెరువులు, నయా పైస ఆకులు కూడా మీరు వేసుకోవచ్చు పొలంలో, అది కూడా వేసుకోవచ్చు. తర్వాత మీరు అప్పుడప్పుడు ఈ జీవామృతం స్ప్రే చేస్తారు కదా పేడ, దానివల్ల మీకు ఈ తెగులు రాకుండా ఉంటుంది అన్నమాట.